మనమైతే విభూతి ఫాల్స్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. యానా కేవ్స్కి వెళ్ళే దారిలోనే మధ్యలో ఒక 2 కిలోమీటర్స్ మళ్ళీ డైవర్షన్ ఉంటుంది విభూతి ఫాల్స్కి. విభూతి ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చుట్టూ పెద్ద హైట్ కొండలు ఉన్నాయి. చాలా డీప్ ఫారెస్ట్లో ఉంది ఈ ప్లేసు. నాకైతే చాలా ఆతృతగా ఉంది. అంటే ఫాల్స్ ఎలాగున్నాయో అలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అంటే నేను అక్కడికి వెళ్ళి తొందరగా చూద్దామని సార్ వాళ్ళని వదిలేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. విభూతి ఫాల్స్ పార్కింగ్ నుండి గట్టిగా ఒక 1.5 కిలోమీటర్ లోపలనే వచ్చేస్తుంది స్పాట్. అయితే పెద్దగా లాంగ్ ఏం ఉండదు పార్కింగ్ దగ్గర నుండి. చూస్తుంటే ఫాల్స్ స్పాట్కి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. విభూతి ఫాల్స్ సమ్మర్ కాబట్టి చాలా తక్కువ వాటర్. ఇప్పుడైతే కొంచెం చాలా తక్కువనే అనిపించింది ఫాల్స్ అయితే. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అందరూ మంచిగా స్నానం చేస్తున్నారు. స్విమ్ చేద్దామా అని అడిగాను సార్ వాళ్ళని. టైం లేదు, మనం వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అన్నాడు సార్. సరే అని చెప్పి ఇంకా అక్కడ నుండి మళ్ళీ యానా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ యానా కేవ్స్